రైట్ న్యూస్ డీటెయిల్స్. ఇక నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్ జరగనుండటంతో టెలిగ్రామ్ యాప్ యాక్సిస్ పై నియంత్రణ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఇక నీట్ పరీక్ష సురక్షితంగా నిర్వహించేందుకు ఎన్టీఏ సిఫార్సు చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్ జరగనుండడంతో టెలిగ్రామ్ యాప్ యాక్సిస్ పై నియంత్రణ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఇక నీట్ పరీక్ష సురక్షితంగా నిర్వహించేందుకు ఎన్టీఏ సిఫార్సు చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి లైవ్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా గత మే 3వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్ను ఇటు ఎగ్జామ్ కి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా నిరసనలు ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా కూడా మరొకసారి కూడా రీ ఎగ్జామ్ ఈ నెల జూన్ 21వ తేదీన కూడా నిర్వహిస్తున్నటువంటిది. దాదాపు మనకు నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది కేంద్రం చాలా కీలకంగా గతంలో ఏదైతే పేపర్ లీక్ జరిగినటువంటి అంశాలు 2024లో జరిగాయి, తర్వాత 2026 మే 3న జరిగినటువంటి పేపర్ లీక్ సంబంధించినటువంటిది కేంద్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా పేపర్ లీక్ కు సంబంధించినటువంటిది టెలిగ్రామ్ యాప్ కు సంబంధించినటువంటిది నిషేధం విధిస్తూ కొంత సమయం వరకు కూడా కీలకంగా కొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది. దాదాపు 21వ తేదీన ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో జూన్ 21వ తేదీన 22వ తేదీ వరకు కూడా కేంద్రము ఈ యాప్ పై కొంత దీనికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ యాప్ కు సంబంధించినటువంటిది కొన్ని ఆంక్షలు విధిస్తూ దీనిని ఎడిటింగ్ చేసేటటువంటి ఏదైతే టెక్నికల్ కి సంబంధించినటువంటిది టర్మినాలజీ ఉందో దానిని కూడా కొంత కంట్రోల్ చేస్తూ కూడా 30 తేదీ వరకు కూడా జూన్ 22వ తేదీ వరకు కూడా టెలిగ్రామ్ యాప్ని నిషేధిస్తూ తర్వాత 30 తేదీ వరకు కూడా దీని ఏదైతే మనకు కీ షీట్ వచ్చేంత వరకు అనుకోవచ్చు దాదాపు 30 తేదీ వరకు కూడా ఎడిటింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి దానిని కూడా కొంత నిషేధం విధిస్తూ కూడా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియచేస్తున్నటువంటిది ఒకవైపు నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది దాదాపు మనకు పూణే, మహారాష్ట్ర, కేరళ, బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా దాదాపు ఇందులో 14 మందిని కూడా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొకసారి ఎగ్జామ్ నిర్వహించడము దీనికి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేయడం దాదాపు ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది ఈ నెల 21వ తేదీన ఎగ్జామ్ మరొకసారి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది ఎన్టీఏ సిఫారసుతో చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకోవడము, అంతేకాకుండా సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు. ఇటు టెలిగ్రామ్ యాప్ని తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించేటటువంటిది పేపర్ లీక్ కావడానికి కూడా అవకాశాలు ఉండేటటువంటిది టెలిగ్రామ్ యాప్ చాలా పడినటువంటి గత హిస్టరీ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇటు నిషేధాజ్ఞలు ఆదేశాలు కొంత టైం వరకు కూడా దీనిని నిషేధిస్తూ కూడా కేంద్రము ఉత్తర్వులు జారీ చేసింది. మరొకసారి ఎగ్జామ్కి దాదాపు ఇప్పటి వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఎలాంటి కూడా పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడక్కడ నిరసనలు ఒకవైపు చేస్తున్నటువంటి క్రమం అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కేంద్రం తీసుకున్నటువంటి చర్యలతో ఒక్కసారిగా కూడా విద్యార్థులకు కొంత ధైర్యం అని చెప్పవచ్చు. మరొకసారి పేపర్ లీక్ కాకుండా ఉండాలి అన్నటువంటిది మాత్రం విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటిది. కానీ టెలిగ్రామ్ యాప్ ని నిషేధంతో కొంత విద్యార్థులకు సమస్యలు రావచ్చు. ఎందుకంటే చాలా మటుకు కూడా ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించేటటువంటిది, కానీ ఇప్పుడు ఉండేటటువంటి పేపర్ లీక్ కి ప్రధానంగా ఉన్నటువంటిది టెలిగ్రామ్ యాప్ కి సంబంధించినటువంటిది నిషేధం విధించడము, కొంత టైం వరకు కూడా ఎలాంటి పేపర్ లీక్ కాకుండా చేయడం అన్నదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. కాబట్టి దీనిని కొంతకాలం వరకు కూడా నిషేధం విధిస్తూ కూడా కొంత కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కళా.